విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు టీడీపీ దూరమైంది. చంద్రబాబు నిర్ణయంతో కూటమి పోటీకి దూరంగా ఉండనుంది. సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో తన అభిప్రాయాన్ని కూటమి నేతలకు తెలిపారు. చంద్రబాబు నిర్ణయాన్ని కూటమి నేతలు ఆమోదించడంతో ఎమ్మెల్సీ ఎన్నికకు కూటమి దూరమైంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు టీడీపీ దూరమైంది. చంద్రబాబు నిర్ణయంతో కూటమి పోటీకి దూరంగా ఉండనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీ, టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిపై వెనక్కి తగ్గారు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నత విలువలని చూడాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో. ఎందుకంటే గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఆనాడు పోటీ చేయలేదు. అందువల్ల మొత్తం కూడా వైసీపీ ఇక్కడ మొత్తం కూడా ఏదైతే వైసీపీకి చెందిన సభ్యులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అధికార మార్పిడి తర్వాత రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక మొత్తం కూడా మూకుమ్మడిగా స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధులంతా కూడా కూటమి వైపు చేరుతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఈజీగా గెలిచే అవకాశం ఉందని చెప్పి నేతలు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్యాండిడేట్ ని ఎవరిని పెట్టాలని కూడా నిన్నటి వరకు డిస్కషన్ జరిగాయి. నిన్న కూడా బైరా దిలీప్ చక్రవర్తి అనే నేతను అభ్యర్థిగా పెట్టాలనే ఆలోచన చేశారు. ఆఖరి నిమిషం వరకు కూడా అందరూ కూడా కూటమి నేతలంతా కూడా ఇదే ప్రయత్నాలు చేస్తున్నారు. 6 సభ్యులతో చంద్రబాబు కూడా ఒక టీం ని ఫామ్ చేశారు. వారంతా కూడా గెలుపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. అభ్యర్థి ఎంపికపై కూడా చర్చించారు. ఆఖరి నిమిషంలో బైరా దిలీప్ చక్రవర్తిని నిలబెట్టాలని రాత్రి వరకు భావించారు. కానీ అనూహ్యంగా ఏదైతే చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమికి చెందిన నేతలందరితో కూడా చర్చించారు. రాజకీయాల్లో ఉన్నత విలువలకు కట్టుబడి ఉండాలి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడకూడదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఏదైతే రాజకీయంగా ఒక ఎమ్మెల్సీ వలన రాజకీయంగా వచ్చేది ఏమీ ఉండదు. కానీ ఈ నేపథ్యంలో ఉన్న విలువలు నెలకొల్పాల్సిన మనమే ఉల్లంఘించకూడదని వారికి నచ్చజెప్పారు. కానీ నేతలంతా కూడా పట్టుబట్టారు. పోటీ చేయాల్సిందని పట్టుబట్టారు. ఈజీగా గెలిచే అవకాశం ఉంది. ఏదైతే వైసీపీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రజాప్రతినిధులు అంతా కూడా మూకుమ్మడిగా కూటమి వైపు చేరుతున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా కార్పొరేటర్లంతా కూడా చేరడం జరిగింది. 10 స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ కూడా కూటమి దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా రూరల్లో కూడా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కూడా భారీ ఎత్తున జాయినింగ్స్ అయితే జరుగుతున్నాయని నచ్చజెప్పారు. 6 సభ్యుల ఏదైతే వీరి టీం కూడా మొత్తం కూడా చంద్రబాబుకి నివేదిక ఇచ్చింది. గెలిచే అవకాశం ఉంది, పోటీ చేస్తే బెటర్ అని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కీలక నేతలందరితో కూడా మాట్లాడారు. రాత్రి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలతో కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఒక కీలక నిర్ణయాన్ని అయితే కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. విశాఖ టీడీపీ నేతలంతా కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా అధినేత నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి ఆ నేతలు ప్రకటించారు. రవిచంద్ర, అసలు టీడీపీ పోటీకి దూరంగా ఉండడానికి కారణాలేంటి, ఏం చెప్తున్నారు? అంటే వాస్తవంగా చూసుకుంటే కనుక అక్కడ ఓట్ల పరంగా కూడా కొంత టీడీపీ కూటమికి తక్కువగా ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎన్నికలను బాయ్కాట్ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు మొత్తం కూడా ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు, అదేవిధంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను బాయ్కాట్ చేశారు. కాబట్టి సాధారణంగా కొంత టీడీపీకి కూటమికి కొన్ని ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఆనాడు వైసీపీ పూర్తి డామినేటింగ్ గా ఉంది. కానీ సాధారణ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత అందరూ కూడా మూకుమ్మడిగా ఇక్కడికి రావడం జరిగింది. కూటమిలో జాయిన్ అవుతున్నారు. అయితే నేతలంతా కూడా శాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈజీగా గెలుస్తుందనే ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ చంద్రబాబు మాత్రం ఇది కొంత ఏదైతే సమాజంలో కావచ్చు కొంత నైతికంగా సరికాదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి వారందరినీ తీసుకొని ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం గెలిపిస్తే విలువలకి తిరోధకాలకు ఇచ్చిన వారు అవుతామని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకి తెలుస్తోంది.